హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ నుంచి ఒక ప్రాబ్లం అయితే చూద్దాము. ఎక్సర్సైజ్ 1.2లో సెకండ్ ప్రాబ్లము. ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం ఇచ్చాడు, నంబర్స్ ఇచ్చాడు. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసుకొని ఎల్సిఎం హెచ్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ 8, 9, 25కి ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాద్దాం. 8కి రాద్దాము. 2 4 జా 8, 2 2 జా 4, 2 1 జా 2. అంటే మనకి 2 ఇంటూ 2 ఇంటూ 1 వచ్చింది. అంటే 2 అనేది 3 టైమ్స్ ఉంది కాబట్టి నేను 2 క్యూబ్ ఇంటూ 1 అని రాసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ 9 కదా, 9కి కూడా ఫ్యాక్టర్స్ రాద్దాం. 3 3 జా 9, 3 1 జా 3. ఈ ఫ్యాక్టర్స్ కూడా ఇక్కడ రాసుకుందాం. ఇవి 8 ఫ్యాక్టర్స్ కదా, 9 ఫ్యాక్టర్స్ ఇక్కడ రాసుకుందాం. 3 ఇంటూ 3 ఇంటూ 1 అంటే 3 2 టైమ్స్ ఉంది కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ 1. నెక్స్ట్ 25కి ఫ్యాక్టర్స్ రాద్దాం. 5 5 జా 25, 5 1 జా 5. అంటే ఈ ఫ్యాక్టర్స్ కూడా మనం ఇక్కడ రాసేసుకుందాం. 5 ఇంటూ 5 ఇంటూ 1 అంటే 5 స్క్వేర్ ఇంటూ 1. మనకి 9కి 8కి 25కి మొత్తం ఫ్యాక్టర్స్ వచ్చాయి కదా, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనం ఇక్కడ రాసుకుంటాం. అయితే మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి కదా, కానీ ఇక్కడ అన్ని డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కామన్ లేదు. కానీ మనం ఇంటూ 1 రాసుకోలేదు కదా, ఇంటూ 1 రాయకుండా ఏం కాదు, కాకపోతే కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి మనం ఇంటూ 1 రాసుకుంటే మనకి ఈజీగా అవుతుంది అనమాట. హెచ్సిఎఫ్ అంటే ఏంది, కామన్ స్మాలెస్ట్ పవర్ కదా. మనకి ఇక్కడ స్మాలెస్ట్ పవర్ అంటూ 1 ఉంది, కామన్ ఫ్యాక్టర్ కూడా 1 ఉంది కాబట్టి మనం హెచ్సిఎఫ్ 1 అని రాసుకుంటాం. మనం ఎల్సిఎం చేద్దాం. ఇప్పుడు ఎల్సిఎం అంటే ఏంది, గ్రేటెస్ట్ పవర్ ఉండాలి, కామన్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ గ్రేటెస్ట్ పవర్ ఉంటే చాలు. మనకు అన్నిట్లో చెక్ చేసుకుంటే గ్రేటెస్ట్ పవర్ ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, 5 స్క్వేర్ ఉంది. ఇవన్నీ ఇక్కడ రాసేసుకుంటాం. పవర్స్ అనేవి గ్రేటెస్ట్గా ఉన్నవన్నీ రాసుకుంటాం, అవి ఎల్సిఎంలోకి వస్తాయి. పవర్స్ అన్నీ స్మాలెస్ట్లో ఉండాలి, కామన్గా ఉండాలి, మళ్ళీ వాటికి హెచ్సిఎం అని రాస్తాం. ఇప్పుడు 8 9 జా 72 ఇంటూ 25, ఇక్కడ 1800 వస్తుంది. ఈ విధంగా మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాము. చాలా ఈజీగా చేయొచ్చు. మనం ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాసుకొని అందులో కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా చెక్ చేసుకొని హెచ్సిఎఫ్ చేస్తాము. ఎల్సిఎం అంటే గ్రేటెస్ట్ పవర్స్ చెక్ చేసుకొని చేస్తాం. థ్యాంక్ యూ.